తెలంగాణలో రేవంత్ సర్కార్ ఏడాదికి మించి ఉండేటట్లు కనబడట్లేదు. మాకు 111 మంది ఎమ్మెల్యేలు ఉన్నప్పుడే బీజేపీ కూల్చే ప్రయత్నం చేసింది. 65 మంది ఉన్న కాంగ్రెస్ ను ఇడిచిపెడుతుందా? 4 రోజుల క్రితం కేసీఆర్ చేసిన వ్యాఖ్యలివి. ఇవే వ్యాఖ్యలను తాజాగా టీవీ9 కు ఇచ్చిన ఇంటర్వ్యూలో కేసీఆర్ పునరుద్ఘాటించారు. లోక్సభ ఎన్నికల తర్వాత రేవంత్ సర్కార్ ను కూలుస్తుందని చెప్పారు. ఇప్పటికే హిమాచల్ ప్రదేశ్ లో మొదలు పెట్టిందని, ఎన్నికల తర్వాత కర్ణాటకలో కూలుస్తుందని, తర్వాత తెలంగాణకు వస్తుందని వెల్లడించారు. ఇదిలా ఉంటే అధికార కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తమ ఎమ్మెల్యేలు నాయకులతో మాట్లాడుతున్నారని కేసీఆర్ తెలిపారు. ఈ విషయం నాయకులే స్వయంగా తమతో చెప్పారన్నారు. 25 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ ను వీడి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నట్లు పేర్కొన్నారు. రేవంత్ సర్కార్ పూర్తికాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదని, ఆ పార్టీ ఎమ్మెల్యేలే తమ పార్టీ నేతలతో చెబుతున్నారని తెలిపారు. తాము 25 మందిమి బయటకు రావడానికి సిద్ధంగా ఉన్నామని, బీఆర్ఎస్ తో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేద్దామని చెబుతున్నారని వెల్లడించారు. కేసీఆర్ పార్లమెంటు ఎన్నికల వేళ రివర్స్ మైండ్ గేమ్ ఆడుతున్నారు. ఒకవైపు రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ నాయకులు ఎమ్మెల్యేలను కాంగ్రెస్ లో చేర్చుకుంటున్నారు. ఇప్పటికే చాలా మంది కీలక నేతలు పార్టీ మారారు. ఎంపీ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా దానిని కాదని కడియం కావ్య తన తండ్రి కడియం శ్రీహరితో కలిసి కాంగ్రెస్ లో చేరారు. ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ ఎల్పీ కాంగ్రెస్ లో విలీనమవుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో క్యాడర్ ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా ఉండేందుకు, కార్యకర్తల్లో కన్ఫ్యూజన్ తొలగించేందుకు కేసీఆర్ రివర్స్ గేమ్ ఆడుతున్నట్లుగా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అధికారంలో ఉన్న పార్టీని కాదని ప్రతిపక్ష పార్టీలోకి వెళ్లేందుకు ఎవరు ఇష్టపడరని పేర్కొంటున్నారు. కాంగ్రెస్ ను సెల్ఫ్ డిఫెన్స్ లో పడేయడంతో పాటు బీఆర్ఎస్ క్యాడర్ లో జోష్ తెచ్చేందుకు కేసీఆర్ ఈ వ్యాఖ్యలు చేసినట్లు అభిప్రాయపడుతున్నారు.